ప్రధానమంత్రి మోదీ గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో ఒక విందు ఏర్పాటు చేసి ముచ్చటించారు. ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ విధంగా చేయాల్సి వస్తుందంటే, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఎక్కడెక్కడ భాజపా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందో అక్కడ ప్రతి దగ్గర కూడా అది డబుల్ ఇంజిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఇంజిన్ అవ్వచ్చు, ఎన్ని పార్టీల కూటమితోనైనా ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది సాఫీగా వెళ్తుంది. సో అది చాలా విమర్శలు తిప్పికొడుతుంది. పైపెచ్చు ఎక్కడ కూడా ఎటువంటి అరమరకలు లేకుండా, పొరపచ్చాలు లేకుండా చాలా సాఫీగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దానికి మరి కాస్త ఎటువంటి ఇబ్బందులు, పార్టీల మధ్య విభేదాలు కానీ, కార్యకర్తల మధ్యన విభేదాలు కానీ, నాయకుల మధ్యన విభేదాలు కానీ ఇవి లేవు అని మరొక్కసారి చాటి చెప్పడానికే మోదీ గారు ఈ విధంగా చేస్తున్నట్టుగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. బట్ వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే మన మిత్రులతో, మన ఇరుగు పొరుగు వాళ్ళతో మనం సఖ్యంగా లేకపోతే సొసైటీ, మంచి సొసైటీ ఎలా నిర్మాణం అవుతుంది చెప్పండి. సో ముందు మనం చక్కగా ఉండాలి, తర్వాత మన ఇరుగు పొరుగుతో చక్కగా ఉంటేనే అదే ఒక మంచి సొసైటీకి నాంది పలుకుతుంది. సో ఇక్కడ కూడా భాగస్వామ్య పక్షాలతో ఎంతవరకు, ఎంత స్థాయిలో ఆయన స్నేహస్తం అందించారనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటి వరకు ఒక్క అధికారి పైన కోప్పడలేదట. ఇది ఒక ప్రధాన పత్రికలో హెడ్లైన్గా మనం చూడొచ్చు. ఆయన ఎంత అంటే సుప్రీం పవర్ కదా, ఆల్మోస్ట్ ఆల్ భారతదేశానికి ఒక సుప్రీం పవర్. అటువంటి సుప్రీం పవర్ ఉన్న నరేంద్ర మోదీ గారు ఇంతవరకు ఏ అధికారం మీద కూడా కోప్పడలేదట. అంటే అంతకుముందు ముఖ్యమంత్రిగా గుజరాత్లో ఒక 3 సార్లు చేశారు, ఇప్పుడు ప్రధానిగా 3 సార్లు. ఇందిరాగాంధీ గారి రికార్డును కూడా బ్రేక్ చేసి భారతదేశానికి పరిపాలించిన, ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానిలో రికార్డ్ స్థాయిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సో ఆయనకు సంబంధించి ఈ ప్రధాన పత్రికలో ఒకసారి వార్త చూద్దాం. ఇప్పటి వరకు ఒక్క అధికారి పైన కోప్పడలేదు. అంటే ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు డిలే అవుతుంటాయి, కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంటాయి. పైగా అతిపెద్ద ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. అంత పెద్ద ప్రజాస్వామ్యాన్ని హ్యాండిల్ చేస్తున్న ఒక ప్రధానమంత్రి ఏ స్థాయిలో ఉంటుంది, ఆ హాట్ సీట్ పరిస్థితి ఏంటి, ఎంత హాట్ సీట్ అది. అది చాలా అంటే ఎంత టిపికల్ అంటే మనం సింపుల్గా చెప్పేస్తాం, మోదీ గారు ఇట్లా సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చారబ్బా, మోదీ గారు అలా చేయకపోయి ఉండాల్సింది, మోదీ గారు ఇలా చేయి ఉండాల్సిందే, మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అనవసరంగా ఆపేశారేమో. అంటే మోదీ గారు ఇన్ ద సెన్స్ భారత ప్రభుత్వం, ఐ మీన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం. అది ఎన్ని ఇంపాక్ట్స్ ఉంటుంది, ఒక నిర్ణయము ఎంతమంది, సుమారుగా 150 కోట్ల భారతీయుల మీద ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా. సో అటువంటి హాట్ సీట్లో ఉన్న వ్యక్తి ఒక్కసారి కూడా ఒక్క అధికారి మీద కూడా కోప్పడలేదంటే ఎంత విజ్ఞతతో ఉండాలి, ఎంత వినయంతో ఉండాలి, ఎంత అణుకువతో ఉండాలి. దట్ ఈజ్ నరేంద్ర మోదీ అనిపిస్తుంది. అంటే సామాన్యులు, అంటే గొప్పవాళ్ళు, అంత సామాన్యమైన జీవితం నుంచి వచ్చిన వ్యక్తి అంత గొప్పవాళ్ళు ఊరికే అవరేమో అనిపిస్తుంది ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇన్స్పిరేషన్గా చూస్తే. ఎందుకంటే ఒక ఛాయ్ వాలా అన్నారు, ఇవాళ పంచుకున్న దాంట్లో రైల్వే స్టేషన్లో పనిచేసినప్పుడు హిందీ నేర్చుకున్నాను కూడా చెప్పారు. అంటే గుజరాతీ మాట్లాడే వ్యక్తి రైల్వే స్టేషన్లో పనిచేయడం వల్ల హిందీ నేర్చుకున్నాను. అది ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి అసలు. అంటే గతం మర్చిపోలేదు, గతం గుర్తున్న వాళ్ళకే భవిష్యత్తు కూడా బంగారు బావట వేస్తుందట. సో ఇక్కడ ఒకసారి చూస్తే రోజు నిద్రపోయేది 3.5 గంటలే. అంటే అదే అనిపిస్తూ ఉంటుంది. రాత్రి 10-11 వరకు ఈ క్యాన్వాసింగ్ అది చేస్తూ ఉంటారు, మళ్ళీ తెల్లవారు నుంచి యోగా చేస్తారంట. పైగా ఒక సాధారణ ఛాయ్ వాలా, ఒక సాధారణ డైలీ లేబర్, ఒక సాధారణ రైల్వే కూలీ, ఇట్లాంటి ఎన్నో చాలామంది విమర్శించారు. బట్ అవన్నీ కూడా ఆయన ఆ రాళ్ళని తీసుకొని ఇల్లు కట్టేసుకున్నాడు, ఆయన పెద్ద భవంతనే కట్టేసుకున్నాడు. అటువంటి మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడండి. అంటే ఎలా సాధ్యం? ఎంత కఠోర దీక్ష లేకపోతే అంత చక్కగా వాగ్ధాటి కానీ, ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ పబ్లిక్ రిలేషన్స్ కానీ నోబడి అనిపిస్తుంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఇచ్చిన విందులో ప్రధాని మోదీ గారు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ఫోటోలో చూస్తే మాజీ ప్రధాని దేవగౌడ్ గారికి ఉన్నారు, అలాగే ప్రఫుల్ పటేల్ మరొక ఎంపీ, మరొక మన ఆంధ్రప్రదేశ్కి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు ఇదే ఫోటోలో. వాళ్ళతో పాటు ముచ్చటిస్తూ ప్రధాని మోదీ
అలాగే శివసేన ఎంపీలతో కూడా సీనియర్ ఎంపీ భాజపా ఎంపీలతో కూర్చున్నప్పుడు ఒకే టేబుల్ మీద గంటన్నర సేపు కూర్చొని ఆ పర్సనల్స్ అన్నీ కూడా ముచ్చటించారట. ఎంత అద్భుతంగా ఒకసారి చూడండి. తాను ఇన్నేళ్ళు వృత్తి జీవితంలో ఒక్క అధికారిపైన కోప్పడిన సందర్భమే లేదు. అందుకు కారణం తాను అనుసరించే విధానమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను రోజుకు నిద్రపోయేది కేవలం 3.5 గంటలే. అంటే సుమారుగా 10కో 11కో పడుకుంటారేమో, 12, 1, 2 ఆల్మోస్ట్ 3:30 కల్లా లేచిపోయి యోగా, మెడిటేషను, వాళ్ళ కార్యక్రమాల మీద కసరత్తు చేయడం, ఎక్కడ ఏం మాట్లాడాలి, అసలు నిజంగా ఎంత అద్భుతమైన. నాకు తెలిసి ఒక వాజ్పేయి గారిని చూసేవాళ్ళం అలాగా అద్భుతమైన, అంటే ఆయన కవి, పైగా వాజ్పేయి గారు ఒక గొప్ప కవి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఒక ప్రధాని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా చూపించారు. మరలా ఆ కోవకు చెందిన వ్యక్తే నరేంద్ర మోదీ. దీనికి సందర్భంగా నిజంగా గరికపాటి వారు ఒక సందర్భంలో చెప్పారు, నిజంగా నరేంద్రనాథుడే మరలా పుట్టాడేమో నరేంద్ర మోదీగా అని. అంటే ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ కొన్ని ఈ విషయాలు ప్రపంచ దేశాలను కలుపుకు వెళ్ళడం, వసుదైక కుటుంబాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పడం, భారత యొక్క గొప్పతనాన్ని ఈ ఎల్లలు లేకుండా విస్తరింపజేయాలా చూడడం అనేది నిజంగా నరేంద్రనాథుడు, అదే మన స్వామి వివేకానందుడు అసలు పేరు నరేంద్రుడే ఈ నరేంద్రుడిగా పుట్టాడేమో అని కూడా గరికపాటి వారు ఒకసారి ఒక సందర్భంలో అన్నారు. మేబీ అంటే ఆయన అభిమానులు అలా పిలుచుకోవచ్చు, విమర్శకులు చాలా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూస్తే బయటి వారికి ఇది తక్కువగా అనిపించిన, 3.5 గంటలు అనిపించిన, గాఢ నిద్రలోకి వెళ్తాను కాబట్టి తనకు పూర్తిగా సరిపోతుందని ఎన్డీఏ ఎంపీలతో అన్నారు. అంటే ఇప్పుడైనా మీరు చూడండి, బాగా స్ట్రెయిన్ అయినప్పుడు ఉద్యోగులైనా సరే ఆఫీసులో బాగా ప్రెషర్ ఉంటుంది, స్ట్రెయిన్ అవుతారు. స్ట్రెయిన్ అయినప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్ కాదు, 10 నిమిషాలైనా చైర్లో అలాగ రిలాక్స్గా ఒక కునుకు తీశారనుకోండి, ఒక్కసారి ఆ కునుకు రిలాక్స్ అయిపోతే ఒక్కసారి ఫ్రీ అయిపోతుంది, ఇంకా ఫ్రీ అయిపోయినా. లేదంటే అది ఎంత ఇదైనా కూడా చిన్న డిస్టర్బ్గా ఇలా ఒక మీటింగ్లో అయినా, ఒక స్పీచ్ ఏది ఇచ్చినప్పుడు రెప్పలు పడిపోతూ ఉంటాయి. సో అలాగే ఇక నా గాఢ నిద్ర, డీప్ స్లీప్ ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేట్గా 3 to 3 hours పట్టిన తర్వాత బాడీ రిలాక్స్ అయిపోతుందట. పైగా తీసుకున్న ఆహారం కూడా చాలా లిమిట్. అది ఎలా లేకపోతే అయోధ్య మందిరాన్ని ఆ రోజు ఓపెనింగ్ చేసిన రోజు సుమారుగా అక్కడికి అది 11 రోజులు పచ్చి గంగ మాత్రమే ముట్టుకొని మిగతా ఏ ఆహారం తీసుకోకుండా ఎలా ఉండగలిగారండి? అది నిజంగా అటువంటి యోగులకే సాధ్యమేమో అనిపిస్తుంది. సో ఆయన ఒక్కసారి ఆ ముచ్చటించే విషయాలు చూస్తే, ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడ, తెదేపా పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, భాజపా సీనియర్ ఎంపీలు జగదంబికాల్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. టేబుల్ దగ్గర ప్రధాని కూర్చొని సుమారు గంటన్నరకు పైగా తన జీవితం యొక్క విశేషాలని, అనుభవాల్ని పంచుకున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు ఒక విధంగా. ఒకసారి గుజరాత్లో బాంబు పేలుడు సంభవించడం, తాను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించడానికి సిద్ధమైతే ప్రతి ఒక్కరూ దాన్ని వద్దని వారించారు. భద్రతా కారణాల రీత్యా జనంలోకి వెళ్ళడం మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సార్ మీరు అలా వెళ్ళకూడదు సార్, పైగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది సార్, ప్రాబ్లం సార్ అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు అలాంటివి లెక్క చేయరండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతారు. సామాన్యుడి యొక్క పరిస్థితి, సామాన్యుడి యొక్క ఆలోచన విధానం, సామాన్యుడి యొక్క బ్రతుకు తెరువు ఎలా ఉందో తెలుసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాల్సిందే. మరి అందుకే 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధాని ఊరికే అవుతారా? 4 గోడల మధ్యన కూర్చొని అన్నీ ఆ టేబుల్ మీదకే, సెక్రటేరియట్ ఆ టేబుల్ మీదకే, ఆ ఆఫీస్ విషయాలు టేబుల్ మీదకే, ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్ ఆ టేబుల్ మీదకే, ఆ ప్యాలెస్లోనే కూర్చొని ఉంటే నాయకులు ఎలా అవుతారండి? ఏదో తాతలు తండ్రులు చేసిన పుణ్యం వల్ల అయిపోయి వాళ్ళ పేరును వాడుకొని అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. సో అలా కాకుండా ప్రజల్లోకి వయసు 70 పైన వయసులో ఎలా సాధ్యం? 3.5 గంటలే పడుకొని ఎంతసేపు, ఎంత యాక్టివ్గా, ఎంత పబ్లిక్ రిలేషన్స్తో, ఎంత కమ్యూనికేషన్స్తో మేబీ మోదీ గారికే సాధ్యమేమో. అలాగే అయితే చెప్పారంట, అప్పుడు జనంతో పాటు నేరుగా మాట్లాడినట్టు మోదీ చెప్పారు. అధికారంలో ఉండి కష్టకాలంలో బాధితులతో మాట్లాడకుండా భద్రతా కారణాలతో కార్యాలయకే పరిమితం కావడం భావ్యం కాదని పేర్కొన్నారు. అంటే ప్రజలందరూ ప్యానిక్ అయిపోయి బాంబ్ బ్లాస్ట్లో ఉంటే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టేసి ఆ ప్యాలెస్లోనూ కూర్చొని మీకేం పర్వాలేదు, మన కార్యకర్తలు మీరు వెళ్ళండి, హెల్ప్ చేయండి అని కార్యకర్తలు పురమాయించిస్తే కాదు. అసలైన నాయకుడు వచ్చి జస్ట్ ఒక భుజం తట్టనివ్వండి, దానికి ఉండే ఇంపాక్ట్ ఆడు 100 ఏళ్ళు మర్చిపోడు, 100 ఏళ్ళు. సో అదే చెప్తున్నారు ఆయన ఇక్కడ. తాను రోజుకు కేవలం 3.5 గంటలు నిద్రపోయినా గాఢ నిద్రకు వెళ్తానని చెప్పారు. అలాగే
అంతేకాకుండా నాణ్యమైన నిద్ర చాలా అవసరమని కూడా అభిప్రాయపడ్డారు. కోపాన్ని నిగ్రహించుకోవడానికి తాను పాటించే విధానాన్ని కూడా ప్రధాని ఎంపీలతో షేర్ చేసుకున్నాడు. తాను ఎంతవరకు అధికార విధుల్లో ఏ అధికారి సిబ్బందిపై కోపగించిన సందర్భమే లేదు. తనకు ఎప్పుడు కోపం వచ్చినా ఆ సంఘటన, అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులు, ఆగ్రహానికి దారితీసిన కారణాల గురించి రాసుకొని దాన్ని పదే పదే చదివి తర్వాత చింపి పడేస్తారంట. మరి నిజంగా ఎంత అద్భుతమైన లక్షణాలు. అంటే మరి ఎవరు గురువులు చెప్తారా లేదా వాళ్ళు సొంతంగానే ఈ విధంగా లిఖిస్తారా అనేది ఒకసారి చూస్తే, ఎవరి మీద కోపం చిరాకు అనిపిస్తే వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఇలా ప్రవర్తించారు, నేను కోపపడడం ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నా రాసుకుంటారంట. అది ఒక 2-3 సార్లు పదే పదే చదివి, ఇంత చిన్న విషయానికి నేను రియాక్ట్ అవ్వాలనుకున్నానా, ఇది అవసరమా అని చెప్పి దాన్ని చింపడేస్తారంట. అంటే అక్కడికి చాప్టర్ క్లోజ్. సో ఇట్లా ప్రధాని మోదీ గారు తన యొక్క ఉద్దేశాలని, అలాగే రైల్వే స్టేషన్లో పనిచేసినప్పుడు హిందీ నేర్చుకున్నానని కానీ, ఒక ఛాయ్ వాళ్ళ కూడా ఛాయ్ అమ్మానని, ఇప్పటికి అంటే తల్లిని ఎంత గౌరవిస్తారంటే ఇప్పటికీ నామినేషన్ చేసినా కూడా ఒక్కసారిగా తల్లిని వెళ్ళి కాళ్ళకు నమస్కరించుకొని ఆమెతే కాసేపు ముచ్చటించి వస్తారు. పైగా అతని కుటుంబ సభ్యులందరూ కూడా సాదాసీదా జీవితం గడుపుతున్నారు. ఒక ఆయన ఒక చిన్న కిలిబడ్డి కొట్టి ఏది పెట్టుకుని నడుపుతున్నాడు. ఒక ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇంకో సిస్టర్స్ చాలా క్యాజువల్గా ఉంటారు. ఎవ్వరు కూడా మేము మోదీ ప్రధాని గారి బావమరిది పిల్లలం, ప్రధాని గారి అక్కచెల్లెలు పిల్లలం, ప్రధాని గారి తమ్ముడు పిల్లలం ఏముండదు. దట్ ఈజ్ నరేంద్ర మోదీ.